ఒక మనిషి అత్యుత్తమ శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష కొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అనేది నేను నేర్చుకుంది మా నాన్నగారి నుంచి. అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటులకు ఒక ఆదర్శం, నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారి ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అలాగే ఎన్టీఆర్ అందుకే అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిత్యాభిమాన భూషుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిత్యామృత తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహానుభావుడయ్యాడు. ఆయన తన జీవితమే ఒక చెప్పిన దగ్గర ముందు భగవద్గీతలా సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన జీవితం మరెవరూ పొందలేదు అని రుజువు చేసి ఆయన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుడు అయ్యాడు. ఆయనకి మరణం ఇది. ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో వెలుగుతూ ఉండే ఒక మహనీయ మహానుభావుడు ఆయన జీవితం. మరి ఆయన సినిమా మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబిలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామజ పరగమనాలు అయ్యాయి, పద్యం పట్టుబట్టింది, అలాగే నాటు నిలిచింది. అలాగే కళాపద్ధతి కన్నుల పండుగ చేసుకుంది, కలకడలాడింది, గెలగెల నవ్వింది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ వెతికి చూసినా కూడా అటువంటి నటనాచార్యుడు. అలానే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అయితేనేమి, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని అనుగుణంలో నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన ఒక నట దీశాలి అయితేనేమి, ఇంకెక్కడ మనకి కనిపించడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.